జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో హస్త 4 పాదాలు మరియు చిత్త 1-2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు. చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. పేరు ప్రశ్నలు అధికంగా ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. వ్యయ స్థానంలో కుజుడు కేతువు ఉన్నారు. ఖర్చు మాత్రం విపరీతంగా ఉంటుంది. వారం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా మాత్రం 29వ తారీఖు నుంచి మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ధనపరంగా కొంచెం బెటర్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ అమ్మాలనుకుంటే కనుక 29వ తారీఖు తర్వాత నుంచి అమ్మితే కనుక మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. విదేశీ ప్రయాణం చేస్తారు. చాలా ఆనందంగా ఉంటారు. సప్తమంలో శని భగవానుడు ఉన్నారు. కలత్ర స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 6వ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఈ వారంలో శత్రువులు నశిస్తారు. చాలా ఆనందంగా ఉంటారు. పంచమాధిపతి అయిన శని 7వ స్థానంలో ఉన్నారు. లవ్ మ్యారేజ్ అనేది కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవర్స్కి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతోంది ఈ వారం అనేది. హెల్త్ పరంగా మాత్రం యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీరు విష్ణు సహస్రం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.